సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కడిగిన ముత్యంలా బయటకు వస్తారని దళిత నేత డాక్టర్ రమేష్ అన్నారు. తిరుపతి జిల్లా కేవీపీపురం మండలం కేంద్రంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. నామినేటెడ్ పోస్ట్ ఇవ్వలేమని చెప్పడంతోనే వరలక్ష్మి ఇలా చేశారు. పదవుల కోసం ఆదిమూలం మీద నిందలు వేస్తే సహించేది లేదు. ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకొని ఆదిమూలానికి వరలక్ష్మి క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆయన హితో పలికారు. ఒకవేళ నీకు ఆ పోస్ట్ లేదని చేస్తున్నావా, మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పెద్దనాన్న అని చెప్పి నోటితో చెప్పావు. నా దగ్గర చనువుగా ఉన్నప్పుడే చెప్పావు. చాలా స్నేహితురాలుగా మెలిగిన సందర్భంలో చాలా మంచివారు, ఎమ్మెల్యే గారు చాలా మంచి వాళ్ళని చెప్పావు. మరి ప్రెస్ వాళ్ళతో అనేక సందర్భాల్లో ఫోన్ లో మాట్లాడిన సందర్భాల్లో నువ్వు మాట్లాడిన బూత్ మాటలు గుర్తులేవా? ఒకసారి చూసుకో, అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. ఎవరెవరితో నువ్వు పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నావో, ఆదిమూలం గారి గురించి నువ్వు ఏ విషయాలు చెప్పారో, నువ్వు మంచివాడని ఎప్పుడు చెప్పావు, ఎప్పుడు చెడ్డవాడు ఆయన మారిపోయాడు, ఇవన్నీ కూడా విలేకరులందరి దగ్గర నీ చిట్టా ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. నీ కుటుంబాన్ని వీధిలోకి లాగాలన్నది మా ఉద్దేశం కాదు. మాకందరికీ భార్యలున్నారు, మాకందరికీ అక్కచెల్లెలున్నారు. ఇంతటితో ఆపుకో. ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి. ఇలాంటి గౌరవమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆదిమూలం గారి మీద మాత్రం నిందలేస్తే సహించేది లేదు. మరొకసారి హెచ్చరిస్తున్నాం. చెరుకు రసమైనా నువ్వు ఎంత డబ్బులు చెరుకు రసం వల్లే నియోజకవర్గం మొత్తం మీద చలినా ఒక రోజు నిజమనేది బయటకు వస్తుంది. నువ్వెంత డబ్బులు ఖర్చు పెట్టావు చెరుకు రసం క్యాండిడేట్. ఈ రోజు డబ్బులుంది కదని చెప్పి మళ్లీ ఒక మనిషి ద్వారా ఒక ఆడబిడ్డను ముందర పెట్టుకుని ఆమె శీలంతో ఆడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో జరగలేదో దేవుడికే తెలియాలి. అది ఏమాత్రం కూడా వాస్తవం లేనటువంటి కార్యాలు మీరు ఫోటోలు తీసేసి వీడియో ఏదో తీసేసి మార్పింగ్ చేసి అక్కడ మీరు చేసిందన్నీ చూస్తే అంటే మాట్లాడినట్లే అర్థమవుతోంది. అక్కడ మీరు మాట్లాడిన మాటల్లోనే అర్థం ఉంది. మళ్ళీ ఒకసారి ఆలోచించుకోవాలి. ఏ భర్త చెప్పడు 3 సార్లు అత్యాచారం చేయమని. ఫస్ట్ టైం నువ్వు వెళ్లి చెప్తే రెండోసారికి కత్తి తీసుకుని పోతాడు, గొడ్డలు తీసుకుని పోతాడు. ఆయన మండలానికి అందరి నాయకుల్లాగా బడా క్యాండిడేట్స్ పెట్టుకుని వెనకాల రావడంలా సింగిల్ గానే తిరుగుతున్నాడు. మరి అక్కడంతా ఎక్కడ కూడా నీ భర్త వచ్చి ఎక్కడ విమర్శ చేయలేదే, ఎక్కడ నా భార్యని ఇలా బలాత్కారం చేశామని చెప్పలేదే. మరి ఈ రోజు ఎందుకు చెప్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? మీరు ఎవరో ప్రలోభాలు ప్రలోభాలకు లోను కాకండి. మీరు ఈ రోజుకైనా బయటకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పి చక్కగా గౌరవ ఎమ్మెల్యే గారికి క్షమాపణలు చెప్పి మీరు పార్టీ ముందర నిజ నిజాలను ఒప్పుకుంటే మంచిదని చెప్పి దళిత సంఘాలని కూడా హెచ్చరిస్తూ అందరం కూడా సత్యవేడు నియోజకవర్గం దళిత సంఘాల తరఫున తీవ్రంగా చేసినటువంటి ఆరోపణలను ఖండిస్తూ ఏదైతే అధిష్టానం నిర్ణయం తీసుకుందో తొందరలోనే నిజాలను తెలుసుకుని సస్పెన్స్ ని ఎత్తివేయాలని మన అధ్యక్షులు వారిని మరియు పల్లా శ్రీనివాసులు మన ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వారిని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.